2 మెథడ్ నెంబర్ 2 ఏంటంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈజ్ ఈక్వల్ టు 6340ని ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కింద చూపించాలి, దాన్ని నెగిటివ్ చూపించకూడదు ఇంకా. ఓకేనమ్మా, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అని చెప్పాడు, అది 6340. నెక్స్ట్ ఏం చేయాలంటే నార్మల్ మెథడ్లో మనం రెగ్యులర్ మెథడ్లో ఏవైతే మైనస్ చేస్తున్నామో అవన్నీ యాడ్ అవుతాయమ్మా. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ ఇంట్రెస్ట్ ఆన్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఈజ్ ఈక్వల్ టు 160. నెక్స్ట్ యాడ్ బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఈజ్ ఈక్వల్ టు 400. నెక్స్ట్ అమ్మా యాడ్ చెక్స్ పెయిడ్ ఇంటూ బ్యాంక్ బట్ నాట్ క్లియర్డ్. ఎంతది? 22,17,000. నెక్స్ట్ ఎక్కడ ఏవైతే యాడ్ అవుతున్నాయో అవి లెస్ అవుతాయమ్మా, రివర్స్ అవుతాయమ్మా. ఎందుకంటే మనం ఏంటి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ కి తీసుకోవాలి, మైనస్ చేయలేదు కాబట్టి యాడ్ అన్ని మైనస్ అవుతాయి, మైనస్ అన్ని యాడ్ అవుతాయి. సో లెస్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ క్లియర్డ్ ఈజ్ ఈక్వల్ టు 11,68,000. అండ్ అలాగే లెస్ ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్ 12 lakhs. సో ఇవి ఏం చేయాలి? లెస్ చేయాలి. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి ఆన్సర్. సో 6340 ప్లస్ 160 ప్లస్ 400 ప్లస్ 22,17,000 మైనస్ 11,68,000 మైనస్ 12 lakhs. ఆన్సర్ విల్ బి, మీరు క్యాలిక్యులేటర్లో చెక్ చేస్తే -144,100 వస్తుందమ్మా. మీకు మైనస్ వచ్చినప్పటికీ మనం ఎలా తీసుకోవాలి దాన్ని? మైనస్ వస్తే పాజిటివ్ తీసుకొని ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాస్తాం. అంటే ఏంటంటే మనం నెగిటివ్ తీసుకోవాల్సిన పాజిటివ్ తీసుకున్నాం. సో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? నెగిటివ్ బ్యాలెన్స్ నెగిటివ్ కింద చూపించకుండా 6340ని నెగిటివ్ చేయలేదు దాన్ని. ఓకేనమ్మా. అండ్ అలాగే ప్రతి ఏదైతే నార్మల్ మెథడ్లో ఏదైతే లెస్ అవ్వాలో వాటిని యాడ్ చేస్తున్నాం, నార్మల్ మెథడ్లో ఏదైతే యాడ్ చేయాలో దాన్ని లెస్ చేసాం. సో ఆన్సర్ కూడా నెగిటివ్ వస్తే పాజిటివ్ చేయాలి, పాజిటివ్ వస్తే నెగిటివ్ చేయాలి. సో నేను దీన్ని తీసుకొచ్చి రెగ్యులర్ మెథడ్కి కన్ఫ్యూజ్ అయ్యాను, అందుకే మొన్న మైనస్ ఆన్సర్ రాగానే నెగిటివ్ యాడ్ చేయమని చెప్పాను. ఓకేనా. సో ఈ రెండు సపరేట్ మెథడ్స్ అమ్మా. మీకు ఇది గుర్తుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదే ఫాలో అవ్వండి. ఏది? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ మైనస్ కింద చేసేయండి. మిగతా సమ్ అంతా యాస్టిజ్ మనం ఫేవరబుల్ బ్యాలెన్స్ అలా చేస్తామో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ సమ్ అలా చేస్తాం. ఓకేనా. ఆన్సర్ ఏది వస్తే అది, ప్లస్ వస్తే ఫేవరబుల్, మైనస్ వస్తే ఓవర్ డ్రాఫ్ట్. సెకండ్ మెథడ్ అలా కాదు. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అయినప్పటికీ కూడా మనం 6340 ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేది తీసుకుంటాం. అంటే నెగిటివ్ చూపించట్లేదు కాబట్టి మిగతా ట్రాన్సాక్షన్స్ కూడా రివర్స్ అవుతాయి. ఓకే, నార్మల్ మెథడ్ ఫేవరబుల్ మెథడ్ లో యాడ్ అయ్యేవన్నీ ఓవర్ డ్రాఫ్ట్ లో లెస్ అవుతాయి, ఫేవరబుల్ మెథడ్ లో లెస్ అయ్యేవన్నీ ఓవర్ డ్రాఫ్ట్ లో యాడ్ అవుతాయి. అండ్ అలాగే మనం క్వశ్చన్ స్టార్ట్ చేసినప్పుడు రివర్స్ సింబల్ తీసుకున్నాం కాబట్టి ఆన్సర్ కూడా మైనస్ వస్తే ప్లస్ తీసుకోవాలి, ప్లస్ వస్తే మైనస్ తీసుకోవాలి. ఓకేనమ్మా, అర్థమైందా మనకంట? రాఘవేంద్ర అర్థమైందమ్మా? ఏం డౌట్ ఉందా? అర్థమైంది సార్. ఓకే, కానీ నా డౌట్ ఏంటంటే నాకు ఒకటి క్లారిఫై చేయండి అమ్మా. మనం ఇంటర్మీడియట్ లో చెప్పుకున్నప్పుడు ఈ మెథడ్ చెప్పుకున్నామా, ఈ మెథడ్ చెప్పుకున్నామా? మీకు ఇంటర్మీడియట్ చెప్పింది నేనే కదా. అప్పుడు ఏమన్నా మనం కన్ఫ్యూజ్ అయ్యి రివర్స్ చేసాం దాన్ని? లేదు కదా, ఇలాగే చెప్పాను అప్పుడు. అలాగే చెప్పారు సార్. ఓకే,
సో కన్ఫ్యూజన్ ఈ ఫౌండేషన్ లోనే వచ్చిందమ్మా. ఇంటర్మీడియట్ లో అయితే నేను కరెక్ట్ గానే చెప్పాను. సో మీ మార్కులు నా వల్ల ఏం పోయి ఉండవు. ఓకేనా? సో ఎవరికైనా డౌట్ ఉంటే, ఓవర్ డ్రాఫ్ట్ లో ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పాలి. దిశా జైన్ అర్థమైందమ్మా? దిశా జైన్. Yes, sir. ఏ మెథడ్ ఫాలో అవుతున్నావు? ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్? Second. సెకండా? First easy, sir. ఓకే. ఆదిత్య Sir, ఏ మెథడ్ ఫాలో అవుతున్నావు అమ్మా? first method, sir. ఓకే. సో ఎవరికి ఏ మెథడ్ ఈజీగా అనిపిస్తే ఆ మెథడ్ చెయ్యండి. ఓకేనా? రెండిట్లో ఏ మెథడ్ చేసినా మీకు మార్క్స్ మాత్రం పోవు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక సమ్ చేద్దామమ్మా. ఓవర్ డ్రాఫ్ట్ మీద ఇంకో సమ్ చేద్దాం కొంచెం క్లారిటీ కోసం. ఇలస్ట్రేషన్ నెంబర్ 7 ఓపెన్ చేయండి అందరూ. ఇలస్ట్రేషన్ నెంబర్ 7. సో ఇలస్ట్రేషన్ నెంబర్ 7 మెస్సెల్స్ న్యూ స్టీల్ లిమిటెడ్ అదేనా రాఘవేంద్ర? Yes, sir. ఓకే. సో స్టార్ట్ చేయి. ఏమి ఇచ్చాడు మనకి? Bank overdraft as per cash book. మరి రాఘవేంద్ర వినిపిస్తున్నా వాయిస్? Yes, sir. Interesting. చదువు. Overdraft as per cash book. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చాడమ్మా మనకి. సో క్యాష్ బుక్ ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా? 22,45,900. 22,45,900. సో నెగిటివ్ బ్యాలెన్స్ కాబట్టి ముందే నెగిటివ్ లో పెడుతున్నాం. నెక్స్ట్ మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? Passbook find చేస్తున్నాం, sir. మనం పాస్బుక్ ఫైండ్ చేస్తున్నాం. ఓకే. Interest debited by bank on 26th December, but no advice received. సో అంటే ఏం చేయాలి? ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ అంటే అర్థం ఏంటి? బ్యాంక్ తగ్గించేసింది. Yes, sir. అవునా? సో బ్యాంక్ తగ్గిపోతుంది, మన క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది. ఏం ఫైండ్ చేస్తున్నాం మనం? పాస్బుక్ ఫైండ్ చేస్తున్నాం. Yes, సో sir. లెస్ చేయాలా యాడ్ చేయాలా? Less చేయాలి, sir. సో లెస్ ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్. ఇంట్రెస్ట్ డెబిటెడ్ బై బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మరి? 2,78,000. నెక్స్ట్ Check issued before 31st December, but not yet presented to bank. చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ తగ్గించేసుకుంటామా, పాస్బుక్ ఇంకా ఎక్కువ చూపిస్తుంది. ఓకేనా? మనం ఫైండ్ చేస్తున్న పాస్బుక్, సో యాడ్ చేయాలి అంతేనా? Yes. సో యాడ్ 6,60,000. యాడ్ ఏంటది? చెక్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. నెక్స్ట్ Transport subsidy received from the state government directly by bank, but not advanced to the company. అంటే ఏంటి? ట్రాన్స్పోర్ట్ గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ మీద డిస్కౌంట్ ఇచ్చిందండి, సార్. ఓకే. అది సో డిస్కౌంట్ అంటే ఏంటి? డైరెక్ట్ గా Subsidy. బ్యాంక్ లో అమౌంట్ వేస్తుంది, సబ్సిడీ అమౌంట్. Yes. సో పాస్బుక్ ఎక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. మనం ఫైన్ చేస్తుంది ఏంటమ్మా? పాస్బుక్. సో Passbook. ఏం చేయాలి? అమౌంట్ ని యాడ్ చేయాలి, సార్. సో 14,25,000. సో యాడ్ డైరెక్ట్ సబ్సిడీ బై గవర్నమెంట్ ఇంటూ బ్యాంక్. నెక్స్ట్ Draft was it in the bank but not credited till 31st December. డ్రాఫ్ట్ డిపాజిట్ చేయగానే క్యాష్ బుక్ పెంచేసుకుంటాం, పాస్బుక్ తక్కువ చూపిస్తుంది. మనం ఫైన్ చేస్తుంది ఏంటి? పాస్బుక్. సో ఏం చేయాలి? Less add. Less ఏదమ్మా?
లెస్ చేయాలి. లెస్ చేయాలి. సో లెస్ డ్రాఫ్ట్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్. నెక్స్ట్ అమ్మ. Bills for collection created by bank till 31st December, but no advice received by the company. సో బిల్స్ కలెక్ట్ చేసుకుందంట బ్యాంక్. బిల్ కలెక్ట్ చేసుకుంటే మన బ్యాంక్ అమౌంట్ ఏమవుద్దమ్మా, ఇంక్రీజ్ అవుద్ది. ఆ Increase. విషయం ఇంకా క్యాష్ బుక్ తెలియదు, క్యాష్ బుక్ తక్కువ చూపిస్తుంది. మనం ఫైండ్ చేస్తుంది ఏంటి, పాస్బుక్. సో ఏం చేయాలి, Add చేయాలి సార్. యాడ్ చేయాలి. 8,36,000 యాడ్ అమౌంట్ కలెక్టెడ్ ఫ్రమ్ బిల్స్. నెక్స్ట్ Amount wrongly debited to the company account by the bank for which no details are available. అమౌంట్ రాంగ్లీ డెబిటెడ్ టు కంపెనీ అకౌంట్ బై బ్యాంక్ అంటే అర్థం అంటే డెబిట్ చేయడం అంటే ఏంటమ్మా, బ్యాంక్ పాస్బుక్ తక్కువ చూపిస్తుంది. పాస్బుక్ తక్కువ చూపిస్తుంది, క్యాష్ బుక్ ఇంకా ఆ విషయం తెలియదు కాబట్టి క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది. మనం ఫైండ్ చేస్తుంది అంటే పాస్బుక్. సో ఏం చేయాలి, అమౌంట్ ని లెస్ చేయాలి సార్. సో 7,40,000 విల్ బి లెస్. సో లెస్ ఏంటమ్మది, అమౌంట్ రాంగ్లీ డెబిటెడ్ బై బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 7,40,000. అంతేనా, ఇంకేనా ఉన్నాయా ట్రాన్సాక్షన్స్ అంటే? ఇంకేం లేవు. సో ఒకసారి క్యాలిక్యులేటర్ తీసుకొని 22,45,900 minus 278,700 plus 6,60,000 plus 14,25,000 minus 13,50,000 plus 8,36,000 minus 7,40,000 is equal to ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ వచ్చిందమ్మా నాకు 16,93,600. సో బ్రాకెట్ లో పెడతాను 16,93,600 ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. సో ఓకేనమ్మా, ఓకే సార్. అర్థమైందా ఇప్పుడు? ఎస్ సో సార్. మనకి నార్మల్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు బిఆర్ఎస్ ఎలా ఫైండ్ చేయాలి అర్థమైంది. అలాగే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఫైండ్ చేయాలో కూడా నేర్చుకున్నాము. సో బిఆర్ఎస్ ఇంకొక టాపిక్ ఉందమ్మా, లాస్ట్ టాపిక్. సో హెడ్డింగ్ పెట్టండి, అడ్జస్టెడ్ క్యాష్ బుక్. హెడ్డింగ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. Adjusted cash book. Adjusted cash book refers to adjusted cash book refers to adjusted cash book refers to a cash book after adjusting. Adjusted cash book refers to a cash book after adjusting certain adjustments adjusted cash book refers to a cash book after adjusting certain adjustments adjusted cash book refers to a cash book after adjusting certain adjustments of BRS through entry of BRS through entry. Of BRS through entry. Next one. If the cash book is next point. If the cash book is adjusted, if the cash book is adjusted
if the cash book is adjusted, then the BRS contains following differences only. If the cash book is adjusted, then the BRS contains following differences only. Number 1, timing differences. Number 2, errors in passbook. Timing differences. Number 2, errors in passbook. So, adjusted cash book. సో అడ్జస్టెడ్ క్యాష్ బుక్ కాన్సెప్ట్ ఏంటి? మన క్యాష్ బుక్ ని మనం అడ్జస్ట్ చేస్తాం. ఓకేనా? అడ్జస్ట్ చేయడం అంటే ఏంటి? ఏదైనా మనకి తెలిసిన డిఫరెన్సెస్, ఓకేనా, మనకు తెలిసిన ఎర్రర్స్ అండ్ మన చేతిలో మనం చేయగలిగే అడ్జస్ట్మెంట్స్ అన్నీ కూడా మనం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేస్తాం. ఓకేనా? అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ కాజెస్ ఆఫ్ డిఫరెన్స్ ఉంటాయి. కాజెస్ ఆఫ్ డిఫరెన్సెస్. సో కాజెస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఏంటని చెప్పుకున్నాం మనం? నెంబర్ 1, టైమింగ్ డిఫరెన్సెస్. నెంబర్ 2, ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్. నెంబర్ 3, ఎర్రర్స్. అమ్మా, ఈ ఎర్రర్స్ మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఎర్రర్స్ ఫ్రమ్ కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ, ఎర్రర్స్ ఫ్రమ్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి? ఎర్రర్స్ ఇన్ క్యాష్ బుక్. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏంటి? ఎర్రర్స్ ఇన్ పాస్బుక్. సో ఉన్న వాళ్ళని శివ వాయిస్ వినిపిస్తుందమ్మా? శివ శివ, ఇప్పుడు టైమింగ్ డిఫరెన్సెస్, ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ అండ్ అలాగే ఎర్రర్స్ లో ఉన్న కంపెనీ వ్యూ ఎర్రర్స్ అండ్ బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎర్రర్స్ అని ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వీటిలో ఫర్ ఎగ్జాంపుల్ నీకే కానీ బిజినెస్ ఉంటే నువ్వు ఏమి అడ్జస్ట్ చేయగలవు? అంటే ఏమి నేను తప్పులు ఉంటే ఆ తప్పును అడ్జస్ట్ చేయగలవు నువ్వు? నీ చేతిలో ఉన్నవి ఏంటి? టైమింగ్ ఎర్రర్స్ కొంచెం టైమింగ్ ఎర్రర్స్ మనకు తెలుసు కాబట్టి ఆ టైమింగ్ ఎర్రర్స్ రెక్టిఫై చేయొచ్చు. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ చేయలేం సార్. ఎందుకు ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ఎందుకు చేయాలి? అవి ఎవరు చేయాలి? ట్రాన్సాక్షన్స్ అంటేని బ్యాంక్ చేయాలి. బ్యాంక్ చేయాల్సిన ట్రాన్సాక్షన్స్ మనం ఏమైనా అసలు అడ్జస్ట్ చేయగలమా? మన క్యాష్ బుక్ లో మనం చేయలేము. అవునా? ఓకే, నెక్స్ట్ ఎర్రర్స్ లో. ఎర్రర్స్ లో రెండు చేసేయగలమా? బ్యాంక్ చేసే పని కూడా మనం చేసేయగలమా? చేయలేం సార్. అంటే ఎర్రర్స్ లో మళ్ళీ ఏం రెక్టిఫై చేయగలం మనం? క్యాష్ బుక్ లో ఉండే ఎర్రర్స్ రెక్టిఫై చేయగలం. అర్థమైందా? సో అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాష్ బుక్ టూ డిఫరెంట్ పార్ట్స్ తీసుకొచ్చాం. ఏంటంటే ఒకటి క్యాష్ బుక్ వితౌట్ అడ్జస్ట్మెంట్స్, అవునా? అండ్ అలాగే క్యాష్ బుక్ ఆఫ్టర్ అడ్జస్ట్మెంట్స్. ఓకేనా? ఇప్పుడు చెప్పు, క్యాష్ బుక్ వితౌట్ అడ్జస్ట్మెంట్ అంటే ఏ అడ్జస్ట్మెంట్స్ చెయ్యకపోతే అప్పుడు ఏం తీసుకుంటాం మనం? మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ తీసుకొని ఇందులో ఏమేం చేస్తాం మనం? అంటే టైమింగ్ డిఫరెన్సెస్ మనమే చేస్తాం. అండ్ అలాగే ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ మనకు తెలిసినవి, మనకి ఏమైతే ఆల్రెడీ పాస్బుక్ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ఎర్రర్స్ చేసేసిందో వాటి మనం చేస్తాం ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్. నెక్స్ట్ ఎర్రర్స్ మొత్తం అన్ని కూడా ఇందులో ఉంటాయి, మనం వాటిని చేస్తాం. అదే క్యాష్ బుక్ అడ్జస్ట్మెంట్ జరిగినాయి అనుకో, అంటే అడ్జస్ట్మెంట్ జరిగిపోతే ఇంకేముండవు, టైమింగ్ డిఫరెన్స్, క్యాష్ బుక్ ఉండవు. అంటే ఏం తీసుకుంటాం ఈసారి? బ్యాలెన్స్ యాజ్ పర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అందులో ఏం పని మాత్రం మనం చేస్తే సరిపోతుంది? ట్రాన్సాక్షన్ డిఫరెన్స్
ట్రాన్సాక్షన్ డిఫరెన్స్, నెక్స్ట్ బ్యాంక్ పాస్బుక్ ఎర్రర్స్ ఎర్రర్స్ యాజ్ పర్ బ్యాంక్ పాస్బుక్. అర్థమైందమ్మా? సో వీటిని మాత్రమే మనం ఏం చేస్తాం, రెక్టిఫై చేసుకుంటూ వెళ్తాం. అర్థమైందా? సో మనం ఇందులో ఉండేవి టైమింగ్ డిఫరెన్సెస్, ట్రాన్సాక్షన్ డిఫరెన్స్, ఎర్రర్స్ లో మనం ఇంకా ఏం చెప్పుకున్నాం చూడండి పైన. ఇఫ్ ద క్యాష్ బుక్ ఇస్ అడ్జస్టెడ్ దెన్ ద బియర్స్ కంటెంట్స్ ఫాల్ డిఫరెన్స్ ఓన్లీ టైమింగ్ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్, టైమింగ్ డిఫరెన్సెస్ మన చేతిలో ఉండదమ్మా. ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ మనం చేయగలం. టైమింగ్ డిఫరెన్స్ అనేది మనం చెక్ చేస్తాం, కానీ డిపాజిట్ చేయాల్సింది ఎవరు? బ్యాంక్. సో ఇందులో ఉండేది టైమింగ్ డిఫరెన్సెస్ అండ్ ఎర్రర్స్ యాజ్ పర్ పాస్బుక్. అప్పుడు మనకు వచ్చేది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓకేనా? సో అందుకే మీకు థియరీ పాయింట్ చెప్పిన పైన, ఇఫ్ ద క్యాష్ బుక్ ఈస్ అడ్జస్టెడ్ దెన్ ద బిఆర్ఎస్ కంటైన్స్ ఫాలోయింగ్ డిఫరెన్స్ ఓన్లీ. ఏంటా ఫాలోయింగ్ డిఫరెన్సెస్? నెంబర్ 1 టైమింగ్ డిఫరెన్సెస్. నేను చెక్ చేస్తాను, చెక్ డిపాజిట్ చేస్తాను, కానీ ఇంకా రేట్ చేయలేదు. అది మనం చేయడం కాదు, బ్యాంక్ చేయాలి. ఓకేనా? అండ్ అలాగే ఎర్రర్స్ ఇన్ పాస్బుక్. ఇందా చూడండి, ఇంత ముందు సమ్లోని రాంగ్లీ క్రెడిటెడ్ ఆర్ రాంగ్లీ డెబిటెడ్ బై పాస్బుక్ అన్నాడు. ఆ ఎర్రర్స్ మనం చేయలేము. దాన్ని రెక్టిఫై చేయాల్సింది ఎవరికి ఇస్తాం, కానీ బ్యాంకే చేయాలి. సో అలాంటి డిఫరెన్స్ అన్ని కూడా అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఉంటాయి. సో చిన్న సమ్ చేద్దాం ఒకటి. ఇలస్ట్రేషన్ నెంబర్ 5. శివ నువ్వే చదువు. On 30th September 2017, the bank account of X, according to the bank column of the cash book, was overdrawn to the extent of 4,062 rupees. On the same date, the bank statement showed a debit balance of 20,758 in favor of X. అమ్మ నాకు ఇక్కడ డౌట్. ఆన్ ద సేమ్ డేట్ ద బ్యాంక్ స్టేట్మెంట్ షోడ్ ఏ డెబిట్ బ్యాలెన్స్ అన్నాడు. అంటే ఏంటి? ఏ బ్యాలెన్స్ అది? Favor of X. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? స్టేట్మెంట్ షోడ్ ఏ డెబిట్ బ్యాలెన్స్ అన్నాడు అంటే ఓడి సార్, ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. అవునా? డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంటి? పాస్బుక్ లో డెబిట్ అంటే ఏంటి? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్. అక్కడ బాగానే ఉంది. మరి చివర ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్ అన్నాడు. ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి? మళ్ళీ మరి ఫేవర్ అంటేని ఫేవరబుల్ బ్యాలెన్స్ అని నార్మల్ గా అయితే ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్ అంటే. సో అది నాకు డౌట్. నేను అనుకోవడం ఏంటంటే అది ఫేవరబుల్ బ్యాలెన్స్ అని అనుకుంటున్నాను నేను. చూద్దాం, సమ్ చేద్దాం. ముందు సమ్ చేసిన తర్వాత మనం దాన్ని రెక్టిఫై చేయలేము అనుకుంటున్నాను. నేను మార్చాలి, తప్పు జరిగిందమ్మా. అండ్ అలాగే ఇలస్ట్రేషన్ నెంబర్ 4 లో ఎవరైనా సరే ఆన్సర్ లో ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అంటే దాన్ని కట్ చేసి ఓన్లీ బ్యాలెన్స్ ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాసుకున్నాము. న్యూ బుక్స్ లో మార్చిందే ఉంది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని. కానీ ఓల్డ్ బుక్స్ లో మాత్రం అది ఇంకా ఓవర్ డ్రాఫ్ట్ యాజ్ పర్ పాస్బుక్ అని ఉంటుంది. దాన్ని కట్ చేసుకుని ఇలస్ట్రేషన్ నెంబర్ 4 ఆన్సర్ లో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అని రాసుకోండి. అది ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. అండ్ ఈ సమ్ కూడా చేద్దాం. సమ్ చేసి లాస్ట్ లో దీన్ని చేంజ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ చెప్పమ్మా. క్యాష్ బుక్ శివ. ఓవర్డ్రాఫ్ట్ బ్యాలెన్స్ 4062. క్యాష్ బుక్ అన్నాం. క్యాష్ బుక్ లో మనం ఏం ప్రిపేర్ చేస్తాం? బ్యాంక్ కాలం. క్యాష్ బుక్ లో బ్యాంక్ కాలం గురించి మాట్లాడతాం. చెప్పమ్మా. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అంటే అంతేనా? 4062 క్రెడిట్ సైడ్. ఓకేనా? నెక్స్ట్ ఒక్కొక్క ట్రాన్సాక్షన్ చదివి మనం దాన్ని టైమింగ్ డిఫరెన్స్ ఏంటి, ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ ఏంటి, ఎర్రర్స్ ఇన్ క్యాష్ బుక్ ఏంటి, ఎర్రర్స్ ఇన్ పాస్బుక్ ఏంటి, ఈ 4 చూడాలి. ఈ 4 చూసి మనం ఇక్కడ ఏవి మాత్రం అడ్జస్ట్ చేయగలం? ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ అడ్జస్ట్ చేస్తాం. అండ్ ఎర్రర్స్ యాజ్ బై క్యాష్ బుక్. ఎర్రర్స్ యాజ్ పర్ క్యాష్ బుక్. అది 2 మాత్రం చేసి మిగిలినవన్నీ ఎక్కడ చేస్తాం? పాస్బుక్ చూసి బిఆర్ఎస్ లో చేస్తాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు చెప్పు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చదవమ్మా. Check for 13,14,000 deposited on 29 September 2017 was created by the bank only on 3rd October 2017. ఆ పని మనం చేయగలమా? బ్యాంక్ చేస్తుందా? బ్యాంకే చేస్తుంది సార్. చెక్ డిపాజిట్ చేయడం వరకే మన పని.
డిపాజిట్ చేసిన తర్వాత అది బ్యాంక్ లో మన బ్యాంక్ అకౌంట్ క్రెడిట్ చేయడం చేసే పని ఎవరు? బ్యాంక్. ఆ పని మనం చేయలేం. సో లిసన్ నెక్స్ట్. A payment by check for 16,000 has been entered twice in the cash book. బై కస్టమర్ అకౌంట్ అని చెప్పి ఒక్కసారి రికార్డ్ చేయాలి నేను, అవునా? Yes, sir. కానీ 2 Two టైమ్స్ రికార్డ్ times record చేశాను. చేసాం, sir. సో 2 Yes, టైమ్స్ sir. రికార్డ్ చేసిన దాన్ని క్యాన్సిల్ చేయండి ఏం చేయాలి? డెబిట్ Debit side వేయాలి సార్ one time. సో టు కస్టమర్ sir. అకౌంట్, Account. టు కస్టమర్ అకౌంట్ 16,000. 16,000. Yes, sir. నెక్స్ట్ అమ్మ. On 29 September 2017, the bank credited an amount of 1,17,400 received from a customer of X, but the advice was not received by X until 1st October 2017. ఈ ట్రాన్సాక్షన్ ఏమంటాం? టైమింగ్ డిఫరెన్స్ అంటాం, ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ అంటాం. Transaction difference. ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ మనం చేయగలమని చెప్పుకున్నాం, అవునా? Yes, sir. అంటే ఏంటి? ఆన్ 29th September 2017 బ్యాంక్ క్రెడిట్ చేసింది. సో నేను కూడా డెబిట్. బ్యాంక్ క్రెడిట్ అంటే మన క్యాష్ బుక్ లో ఏంటది? మాకు డెబిట్ సార్. సో Debit, sir. టు కస్టమర్ అకౌంట్, మళ్ళీ Account. ఆ కస్టమర్ పేరు ఏం లేదు కాబట్టి కస్టమర్ అకౌంట్ అని రాస్తాను. 1,17,400. 1,17,400. 1,17,400. నెక్స్ట్ అమ్మ. Bank charges amounting 550 had not been entered in the cash book. ఓకే. ఇది మనం ఇది కూడా సేమ్ ట్రాన్సాక్షన్ డిఫరెన్స్ సార్. ఇది కూడా చేయొచ్చు సార్. సో ఇది కూడా ట్రాన్సాక్షన్ బ్యాంక్ చార్జ్ చేసింది, ఆ విషయం మనకు తెలియదు. ఇప్పుడు తెలిసింది కాబట్టి నేను ఏం చేస్తాను? బై బ్యాంక్ చార్జెస్ అకౌంట్ 580. 580 sir. On 6 September 2017, the bank credited 20,000 to X in error. ఇది అది ఎర్రర్ బ్యాంక్ దాన్ని రెక్టిఫై చేయాలి సార్. అది ఈయన Bank ఎర్రర్, చేసిన error కానీ కూడా ఎర్రర్ bank చేసింది చేయాలి, sir. పాస్బుక్ ఇన్ Bank. వ్యూ ఆఫ్ పాస్బుక్ ఎర్రర్. సో మనం ఏం చేయలేం దాన్ని. నెక్స్ట్. Yes, sir. A bill of exchange for 1,40,000 was discounted by X with his bank. This bill was dishonored on 28 September 2017, but no entry had been made in the books of X. అమ్మ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీకు గుర్తుంటే వన్స్ బిల్ డిజానర్ అయిపోగానే బ్యాంక్ ఏం చేస్తుంది? మనకి మనల్ని రివర్స్ ఎంట్రీ చేస్తారు సార్ బిల్లు. అంటే ఏంటి? ముందు మనకు బ్యాంక్ డబ్బులు ఇచ్చి ఉంటుంది డిస్కౌంట్ చేసుకున్నప్పుడు. ఎప్పుడైతే బిల్ డిస్కౌంట్ చేసుకుందో మనం డబ్బులు తీసుకున్నాం, సో బిల్ హానర్ అయ్యే టైంకి డబ్బులు బ్యాంక్ వెళ్తాయి, అవునా? ఎవరి దగ్గర నుంచి? మా డ్రాయి దగ్గర నుంచి బ్యాంక్ వెళ్తాయి డబ్బులు. కానీ డ్రాయి డబ్బులు కట్టడం మానేస్తే మళ్ళీ బ్యాంక్ ఎవరి దగ్గర తీసుకుంటుంది డబ్బులు? మన దగ్గర నుంచి డెబిట్ మన పాస్బుక్ డెబిట్ చేస్తుంది. సో ఇది ట్రాన్సాక్షన్ డిఫరెన్స్, టైమింగ్ డిఫరెన్స్? ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. ట్రాన్సాక్షన్ డిఫరెన్స్. సో దీన్ని ఏం చేయాలి నేను మళ్ళీ? ఇప్పుడు అది తగ్గించుకుంది కాబట్టి నేను కూడా తగ్గించుకుంటాను. బై బిల్స్, సో బై కస్టమర్ అకౌంట్ బ్రాకెట్ లో బిల్ ఎంత మరి? 1,40,000. Check issued up to 30th September 2017, but not presented for payment up to the date of total rupees 13,26,000. నేను చెక్ ఇష్యూ చేశాను. బాగానే ఉంది. బ్యాంక్ లో పేమెంట్ ప్రెసెంట్ అవుతుంది, నా తప్ప. మనం ఏమైనా చేయగలమా? ఏం చేయలేం. సో మనం ఏం చేయలేం కాబట్టి ఇంకా దాన్ని ముట్టుకోము. సో ఇప్పుడు చెప్పమ్మా. 4062 ప్లస్ 580 ప్లస్ 1,40,000 మైనస్ 16,000 మైనస్ 1,17,400. సో బ్యాలెన్స్ ఏంటి? అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ 11,242. టు బ్యాలెన్స్ carried down and by balance brought down 11,242. సో మనం సమ్ ఇప్పుడు దేంతో స్టార్ట్ చేయాలి? దీంతో సార్ 11,242 సార్. సో ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ as per cash book is equal to 11,242. సారీ 11,242. సో 11,242 లో మనం ఏమేమి స్కిప్ చేసామమ్మా? అడ్జస్ట్ చేయకుండా స్కిప్ చేసిన ఏంటో సార్ టిక్ చేయి. ఫస్ట్ వన్, అవునా? ఫస్ట్ వన్ సార్. నెక్స్ట్ ఎర్రర్ ఉంది, ఎర్రర్ 5th one. నెక్స్ట్ లాస్ట్ 7th one. సో మిగతా 2nd, 3rd, 4th, 6th ట్రాన్సాక్షన్స్ మళ్ళీ అడ్జస్ట్ చేస్తాం మనం ఇక్కడ.
చెయ్యండి సార్, ఆల్రెడీ మళ్ళీ చేస్తాం చెయ్యం. ఆల్రెడీ మనం క్యాష్ బుక్ లో అడ్జస్ట్మెంట్ చేస్తాం. ఇప్పుడు ఓన్లీ ఏవైతే స్కిప్ చేసామో వాటిని మాత్రం ఇక్కడ చేస్తాం. ఓకేనా? చెప్పమ్మా. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అన్నాడు కాబట్టి మనం రెగ్యులర్ మెథడ్ చేస్తున్నాం కాబట్టి ఎప్పుడు మైనస్ నెగిటివ్. ఫస్ట్ వన్ నెక్స్ట్ చెక్ ఇక్కడ డిపాజిట్ మనకి చేసామమ్మా. పాస్బుక్ కాన్స్టెంట్ సార్. ఎస్ సార్. పాస్బుక్ కాన్స్టెంట్. చెక్ డిపాజిట్ చేయగానే క్యాష్ బుక్ పెంచేసుకుంటానే పాస్బుక్ తక్కువ చూపిస్తుంది. సో ఏం చేయాలి? పాస్బుక్ తీసుకోవాలంటే లెస్ చేయాలి. సో లెస్ చెక్ డిపాజిటెడ్, 14,000. చెక్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్ బై బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు 13,14,000 లెస్ చేశారమ్మా. ఓకేనా? నెక్స్ట్ ఎర్రర్ జరిగిందంట. ఏంటి ఎర్రర్? బ్యాంక్ క్రెడిటెడ్. అంటే ఏంటి? బ్యాంక్ ఏమో ఎక్కువ చూపించేస్తుంది, క్యాష్ బుక్ ఏమో తక్కువ చూపిస్తుంది. యాడ్ చేయాలి సార్. సో ఏం చేస్తాం మనం? యాడ్ చేయాలి సార్. సో యాడ్ రాంగ్ క్రెడిట్ టు ఎక్స్ అకౌంట్ బై బ్యాంక్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అమౌంట్? 20,000. నెక్స్ట్ అమ్మా. ఎస్ సార్. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్. సో చెక్ ఇష్యూ చేయగానే క్యాష్ బుక్ తగ్గిపోద్ది, పాస్బుక్ ఇంకా ఎక్కువ చూపిస్తుంది. సో మనం పాస్బుక్ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి యాడ్ చేయాలి. అవునా? యాడ్ చేయాలి. సో యాడ్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్. ఎంతమంది? 13,26,000 యాడ్ చేశారు. సో చూద్దాం ఆన్సర్. సో మైనస్ 11,242 మైనస్ 13,14,000 యాడ్ 20,000 యాడ్ 13,26,000. సో నాకు ఫేవరబుల్ ఓవర్ డ్రాఫ్ట్? ఫేవరబుల్ అన్న క్వశ్చన్ లో ఆన్ ద సేమ్ డేట్ చూడే తప్పే కదా? అది తప్పేనా కదా? సో రాస్తున్నాను బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఈజ్ ఈక్వల్ టు 20,758. సో 20,758 కరెక్టే, ఇన్ ఫేవర్ ఆఫ్ ఎక్స్ కూడా కరెక్టే, కానీ ఆ ముందున్న డెబిట్ బ్యాలెన్స్ తప్పు. అంతేనా? ఓకే. సో మనం చెక్ చేద్దాం సార్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ కానీ చెయ్యకపోతే సమ్ వస్తుందా రాదా? ఓకేనా? ఓకే సార్. దాంట్లో విజయ్ రఘురామ్. ఎస్ సార్. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అనే కాన్సెప్ట్ మర్చిపోమ్మా. నార్మల్ సమ్ చేద్దాం. ఓకేనా? ఎస్ సార్. చెప్పు. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఎంత? క్యాష్ బుక్ 4062 మైనస్ బ్యాలెన్స్. ఓకేనా? ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 4062 మైనస్ బ్యాలెన్స్. నెక్స్ట్ ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అనేది లేదు కాబట్టి అన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా ఎక్కడ చేయాలి? ఇక్కడే చేయాలి సార్. అన్ని అడ్జస్ట్మెంట్స్ కూడా బిఆర్ఎస్ లోనే చేయాలి. అవునా? ఎస్ సార్. ఓకే చేద్దాం. ఫస్ట్ ట్రాన్సాక్షన్ చెప్పమ్మా. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం చేయాలి? A check for 13,14,000 deposited on 29 September was credited by bank only on 3rd October 2017. చెక్ డిపాజిట్ చేసామని సార్. క్యాష్ బుక్ పెరిగిపోయింది, పాస్బుక్ కాన్స్టెంట్ కాబట్టి తగ్గించాలి. ఓకే. పాస్బుక్ కాన్స్టెంట్ కాబట్టి క్యాష్ బుక్ ని పాస్బుక్ తీసుకొస్తున్నాం. సో లెస్ చేయాలి. అవునా? ఎస్ సార్. సో రాస్తున్నాను లెస్ చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ క్రెడిటెడ్. ఓకేనా? Yes sir. Is equal to 13,14,000. Next 14,000. A payment by check for 16,000 has been entered twice in cash book. Cash book twice అంటే cash book ఎక్కువ చూపిస్తుంది సార్. పాస్ బుక్ ఏమో మన కాన్స్టెంట్ కాబట్టి 16,000 తగ్గించాలి. అంటే ఏంటంటే క్యాష్ బుక్ 16,000 పాస్ బుక్ 16,000 రెండు తగ్గించేసాం, బాగానే ఉంది. కానీ క్యాష్ బుక్ ఇంకొక 16,000 తగ్గించేసాం. ఓకేనమ్మా? ఇంకో 16,000 తగ్గించాం మనం ఫైన్ చేసిన పాస్ బుక్. సో ఈ 16,000 ఏం చేయాలి? యాడ్ చేయాలి. యాడ్ 16,000 చేయాలా? ఇంకా ఎక్స్ట్రా అమౌంట్ ఏం చేయాలా? 16,000 చేయాలి సార్. దట్ ఈస్ ఈక్వల్ టు 16,000 యాడ్ ఏంటిది? ఎర్రర్ ఇన్ క్యాష్ బుక్. ఓకేనా? క్యాష్ బుక్. నెక్స్ట్ అమ్మా. On 29 September, bank credited an amount
1,17,400 received from the customer, but advice was not received until until 1st October 2017. అంటే ఏంటి? పాస్బుక్ ఏమో పెరిగిపోయిందండి సార్. ఓకే. పాస్బుక్ పెరిగింది, పాస్బుక్ కాన్స్టెంట్ కాబట్టి క్యాష్ ని ఇంక్రీజ్ చేస్తాం, యాడ్ సో చేస్తాం. యాడ్ ఏం చేయాలి? ఇది బ్యాంక్ క్రెడిటెడ్, ఓకేనా? బ్యాంక్ క్రెడిటెడ్ డైరెక్ట్లీ ఈజ్ ఈక్వల్ టు ఎంతది? 1,17,400. నెక్స్ట్ అమ్మా. Bank charges amounting to 580 had not been entered in the cash book. బ్యాంక్ చార్జ్ చేస్తే పాస్బుక్ తగ్గుతుంది సార్. పాస్బుక్ కాన్స్టెంట్ కాబట్టి క్యాష్ ని తగ్గించాలి. సో లెస్ బ్యాంక్ చార్జెస్, less bank charges is equal to 580. Next అమ్మా. On 6th September 2017, bank credited 20,000 to X in error. అంటే పాస్బుక్ లో 20,000 ఇంక్రీజ్ అయిపోయింది, 20,000 ఇంక్రీజ్ చేశారు సార్. పాస్బుక్ కాన్స్టెంట్ కాబట్టి క్యాష్ బుక్ లో కూడా 20,000 ఇంక్రీజ్ చేయాలి. సో యాడ్ ఏంటి? బ్యాంక్ రాంగ్ క్రెడిట్ ఎంత మరి? 20,000. నెక్స్ట్ A bill of exchange for 1,40,000 was discounted by Exitis Bank. The bill was dishonored on 28th September, but no entry had been made in the books of X. అంటే పాస్బుక్ లో తగ్గించేసింది సార్ 1,40,000. ఓకే. పాస్బుక్ లో మన పాస్బుక్ కాన్స్టెంట్ కాబట్టి క్యాష్ బుక్ ని తగ్గించాలి 1,40,000. సో 1,40,000 ఇప్పుడు డైరెక్ట్ గా ఏంటి? పాస్బుక్ తగ్గిపోయింది, క్యాష్ బుక్ ఎక్కువ చూపిస్తుంది, అంతేనా కదా? సో లెస్ ఏంటి? బిల్స్ డిజానర్డ్, ఓకేనా? ఎంత అమౌంట్ అది? 1,40,000. 1,40,000. నెక్స్ట్ అమ్మ, లాస్ట్ వన్. Checks issued up to 30th September 2017 but not presented for payment up to the date total 13,26,000. చెక్ ఇష్యూ చేసామని సార్, మనకి క్యాష్ తగ్గుతుంది, పాస్బుక్ కాన్స్టెంట్ కాబట్టి యాడ్ చేయాలి, క్యాష్ బుక్ యాడ్ చేయాలి. యాడ్ చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్, ఎంత అమౌంట్? 13,26,000. 13,26,000. ఓకేనా? సో అన్ని అయిపోయినాయా? ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. 4062 మైనస్ అమౌంట్ అమ్మా, మైనస్ ఆఫ్ 14,000 ప్లస్ 16,000 ప్లస్ 117,400 మైనస్ 580 ప్లస్ 20,000 మైనస్ 1,40,000 ప్లస్ 13,26,000. ఆన్సర్ ఇస్ 20,758 పాజిటివ్ వచ్చింది. సో బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. సో ఇప్పుడన్నా సరే మారుస్తారా క్వశ్చన్ లో? అది డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? సేమ్ సార్. ఓకే. సో సేమ్ కాబట్టి ఆన్ ద సేమ్ డేట్ ద బ్యాంక్ స్టేట్మెంట్ షోడ్ ఏ బ్యాలెన్స్ అయ్యి ఉండాలి? అది ఫేవరబుల్ బ్యాలెన్స్. పక్కన మళ్ళీ ఫేవరబుల్ ఆఫ్ ఎక్స్ అని చెప్పాడు, కానీ ఇక్కడ మాత్రం డెబిట్ బ్యాలెన్స్ అని చెప్పాడు. సో అక్కడ మార్చుకోండి అమ్మది, డెబిట్ బ్యాలెన్స్ కాదు, అదేంటి? క్రెడిట్ బ్యాలెన్స్. ఓకే. సో ప్రోగ్రామ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ సమ్, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ యూస్ చేసి సమ్ చేసిన, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ యూస్ చేయకపోయినా మనకి ఆన్సర్ ఒకటేనా కాదా? మెథడ్ ఒకటేనా కాదా? మెథడ్ కూడా సేమా? ఏమైనా చేంజ్ ఉందా మెథడ్ లో? చేసే మెథడ్ లో కూడా సేమ్ కదా? మెథడ్ సేమ్ సార్. కేవలం అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో ఏంటి? క్యాష్ బుక్ సంబంధించిన ఎర్రర్స్ అలాగే ట్రాన్సాక్షన్ డిఫరెన్సెస్ ముందే క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చేసేసి ఆ బ్యాలెన్స్ తో స్టార్ట్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? వాటర్ బ్యాలెన్స్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఉండదు కాబట్టి క్వశ్చన్ లో ఏదైతే బ్యాలెన్స్ ఇచ్చాడో ఆ బ్యాలెన్స్ తోటే సమ్ చేస్తాం, అవునా కదా? కానీ నా డౌట్ ఏంటంటే, ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సమ్ లో చూడండి, ఈ సమ్ లోని లాస్ట్ లో యు ఆర్ రిక్వైర్డ్ టు షో ద అప్రోప్రియేట్ rectifications required in the cash book of X to arrive at the correct balance on 30th September 2017 and prepare a bank account statement as on the date అన్నాడు. అంటే అర్థం ఏంటి? అడ్జస్టెడ్ ముందు నీ క్యాష్ బుక్ లో అడ్జస్ట్ చెయ్యి, ఆ తర్వాత బిఆర్ఎస్ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ ప్రిపేర్ చేయి అన్నాడు, అవునా? ఈ క్వశ్చన్ ఏదో క్లారిటీగా ఇచ్చాడు, చాలా బాగుంది, బాగా చెప్పాడు. ఒకవేళ అలాంటి ఏం చెప్పలేదు అనుకోమ్మా, ఏమీ చెప్పలేదు, అప్పుడు ఏం చేయాలి? ఆర్డర్ ఆఫ్ బ్యాలెన్స్ యాస్ పర్ క్యాష్ బుక్ సెకండ్ మెథడ్ లో చేసేది. సెకండ్ మెథడ్ లో చెయ్యాలి అంటే ఒక అజంప్షన్ ఉండాలమ్మా. చెప్తాను, నోట్ రాసుకొని కింద.
ఎస్ సార్. నోట్ రాసుకోండి. నోట్ లో ఫస్ట్ పాయింట్, సో నోట్ లో ఫస్ట్ పాయింట్, ఇఫ్ బుక్స్ ఆర్ క్లోజ్డ్, if books are closed, we prepare bank reconciliation statement with adjusted cash book. If books are closed, we prepare bank reconciliation statement with adjusted cash book. Next one, second point, if books are not closed, 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 అందులో రాసుకుంటాము, we can prepare BRS, we can prepare BRS with adjusted cash book, we can prepare BRS with adjusted cash book or not with adjusted cash book. We can prepare BRS with adjusted cash book or not with adjusted cash book by taking an assumption, by taking an assumption, full stop, continuation. But if given in question, we have to do it as mentioned. But if given in question, we have to do it as mentioned. రఘురామ్ అర్థమైందా ఏం చెప్పాను? ఎస్ సార్, అర్థమైంది సార్. మనకి క్వశ్చన్ లో ఇన్ఫర్మేషన్ బుక్స్ క్లోజ్ చేసేసానని చెప్పాడు. బుక్స్ ఎప్పుడైతే క్లోజ్ అయిపోయినాయో అంటే ఏంటి, ఫర్ ద పర్పస్ ఆఫ్ క్లోజింగ్ బుక్స్ క్యాష్ బుక్ కూడా ఏం చేసి ఉంటారు, అడ్జస్ట్ చేసి బ్యాలెన్స్ షీట్ తీసుకెళ్ళిపోయి ఉంటారు. అర్థమవుతుందా? సో బుక్స్ క్లోజ్ చేయడానికి క్యాష్ బుక్ ఆల్రెడీ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ మన దగ్గర ఉంటది కాబట్టి చచ్చినట్టు మనం దేంతో స్టార్ట్ చేయాలి, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తోటి సమ్ చేయాలి. కానీ ఇఫ్ బుక్స్ ఆర్ నాట్ క్లోజ్, ఇంకా బుక్స్ క్లోజ్ చేయలేదు, అప్పుడు మనం ఎలా చేయొచ్చు, క్యాష్ బుక్ ని అడ్జస్ట్ చేసి ఆ బ్యాలెన్స్ తో బిఆర్ఎస్ చేయొచ్చు. లేదంటే డైరెక్ట్ గా సెకండ్ మెథడ్ మనం ఏం చేయొచ్చు, మన దగ్గర ఉన్న క్యాష్ బుక్ ఇన్ఫర్మేషన్ తోటి డైరెక్ట్ సమ్ చేసుకోవచ్చు. కానీ అజంప్షన్, టేకింగ్ అన్ అజంప్షన్. కానీ క్వశ్చన్ లో బుక్స్ క్లోజ్ చేయలేదు కానీ క్లియర్ గా మెన్షన్ చేసాడు ఏమని, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ తో చేయండి అని. అప్పుడు మనం సెట్ ఎలా చేయాలి, మళ్ళీ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఓపెన్ చేసి చేయాల్సిందే. అర్థం అవుతుందా, అర్థం కాలేదా? బుక్స్ క్లోజ్ అయినాయా క్లియర్ గా మీకు క్వశ్చన్ లో చెప్పాడా, బుక్స్ క్లోజ్ చేసి అని చెప్పాడా, మీరు దేంతో స్టార్ట్ చేయాలి, అడ్జస్టెడ్ క్యాష్ బుక్. అంటే ఏంటి, క్యాష్ బుక్ ని అడ్జస్ట్ చేసి ఆ తర్వాత మాత్రమే బిఆర్ఎస్ చేయాలి. బుక్స్ క్లోజ్ చేయలేదా, మీ ఇష్టం, మీరు ఈ మెథడ్ ఫాలో అవ్వచ్చు, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ మెథడ్, లేదంటే డైరెక్ట్ నార్మల్ బిఆర్ఎస్ మెథడ్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఎలా చేసాం సమ్ కరెక్ట్. లేదు ఇప్పుడు ఈ సమ్ లో లాగా మనం ఏ సమ్ చేసాం, ఇప్పుడు సిక్స్త్ సమ్ చేసాం, ఫిఫ్త్ సమ్ చేసాం. ఫిఫ్త్ సమ్ లో చూడండి క్లియర్ గా చెప్పాడు క్యాష్ బుక్ ని అడ్జస్ట్ చేసి ఆ తర్వాత బిఆర్ఎస్ చేయండి అని. అప్పుడు యాజ్ ఇట్ మెన్షన్ మనం చేయాల్సిందే. ఓకేనమ్మా, అర్థమైందా? ఎస్ సార్. ఓకే. శివ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్. జాట్ల మణికంఠ? నో సార్. ఇంకా అమ్మాయిల్లో మానస? అర్థమైంది సార్, డౌట్. ఓకే. సో ఈరోజు క్లాస్ ఆపుతున్నానమ్మా, మిగతా సమ్స్ రేపు చేద్దాం. సరదాగా మీరు ఏమన్నా చేస్తానంటే కొన్ని సమ్స్ చేయండి. ప్రాక్టికల్ క్వశ్చన్స్ ఉన్నాయమ్మా, 1 2 3 4 సమ్స్, 4 సమ్స్ ఉన్నాయి ప్రాక్టికల్ క్వశ్చన్స్ లో. అవి చేయడానికి ట్రై చేయండి. ప్రాక్టికల్ క్వశ్చన్ నెంబర్ 1, ప్రాక్టికల్ 2 3 4. ఓకేనా? ఓకే సార్.